వెల్కమ్ టు బియాండ్ న్యూస్ టీవీ. దినపత్రికలు, టీవీ ఛానల్స్ వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పదలుచుకొని వార్తల వెనుక విశేషాలను, వాస్తవాలను వివరించే చిన్న ప్రయత్నమే ఈ బియాండ్ న్యూస్ టీవీ ఛానల్. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో సినిమా తీయబోతున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో నందమూరి బాలకృష్ణ విడివిడిగా చేసిన ప్రకటనలతో వారిద్దరూ కలిసి ఒకే సినిమా తీయబోతున్నారా, లేక ఎవరికి వారే వేర్వేరుగా 2 సినిమాలు తీయబోతున్నారా అనే సందేహం కలుగుతోంది. ఇద్దరిలో ఎవరు తీసినా, ఇద్దరూ తీసినా ఎన్టీఆర్ బయోపిక్కి న్యాయం జరిగే అవకాశం తక్కువ. వీరిద్దరికన్నా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే లేదా తీయిస్తే ఎన్టీఆర్కు, ఆ బయోపిక్కు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. లేదా లక్ష్మీపార్వతి తీసిన ఆ బయోపిక్కి కొంత న్యాయం జరగవచ్చు. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు ఈ ఎన్టీఆర్ బయోపిక్ అడుతిరిగి ఇడితిరిగి చివరకు చంద్రబాబు చావుకు వచ్చేలా ఉంది. సినిమా హీరోగా, రాజకీయ నేతగా ఎన్టీఆర్ జీవితంలో వంక పెట్టడానికి ఏమీ లేదు. ఆయన అప్పట్లోనే పట్టభద్రుడైన విద్యావంతుడు, 300 సినిమాలకు పైగా నటించిన గొప్ప నటుడు, ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. అంతా ఓకే. రాజకీయంగానైనా అంతే. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన అపూర్వ ఘటికుడు. జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసిన దురంధరుడు. అది ఓకే. ఇక చిక్కల్లా ఆయనను తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన విధానం, ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతి పోషించిన పాత్ర, ఈ రెండింటి విషయంలోనే, అందుకు జరిగిన కుట్రతోనే అసలు చిక్కు. పదవీచ్యుతుడైన తర్వాత ఆయన తనకు జరిగిన అన్యాయం గురించి తన దేవుళ్లకు చెప్పుకునేందుకు పడిన తాపత్రయం, పక్షవాతంతో ఒక చెయ్యి పాక్షికంగా పడిపోయినా నల్లదుస్తులతో ఆయన తిరిగి నిలదొక్కునేందుకు చేసిన పోరాటం, ఆయన మరణానంతర పరిణామాలు, ఆయనకు ద్రోహం చేసిన వారే ఆయనకు మతిభ్రమించిందని చెప్పి పార్టీ అధ్యక్ష పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయనను తొలగించి ఆయన పార్టీని, ఆయన సైకిల్ గుర్తుని లాగేసుకున్న వారే ఆయనకు విగ్రహాలు పెట్టి, దండలు వేసి, పాటలు పాడి, నృత్యాలు చేసి, భజనలు చేసి, ప్రతినలు చేసి ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తూ ఉంటే దానిని ఎన్టీఆర్ బయోపిక్లో ద్రోహంగా, బ్యాడ్ లైట్లో చూపకపోతే ఆ సినిమాకు విలువేముంది? తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబు పంచన చేరి ఆయనతో వియ్యమందిన బాలకృష్ణ తాను తీసే బయోపిక్లో అలా చూపగలడా? వర్మ ప్రతిభావంతుడైన దర్శకుడే అయినా ఆయన ప్రతిభ రక్తచరిత్ర, వంగవీడితో రుజువైపోయింది. పైగా కొంచెం తిక్క మనిషి. ఇది సీరియస్ వ్యవహారం. సత్యం సాపేక్షమంటారు. అందం మాదిరిగా అది కూడా చూసే కంట్లో ఉంటుంది. ఎన్టీఆర్ ప్రజల మనిషి. ఎన్టీఆర్కు జరిగిన ద్రోహం తెలుగు ప్రజలకు, వారి తీర్పుకు జరిగిన ద్రోహం. అది ఆయన కుటుంబానికి వ్యక్తిగతంగా జరిగినటువంటి ద్రోహం కానే కాదు. అందువల్ల బయోపిక్ ప్రజల దృక్కోణం నుంచే తీయాలి తప్ప ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల దృక్కోణం నుంచో, చంద్రబాబు దృక్కోణం నుంచో, లేక ఆ సామాజిక వర్గ దృక్కోణం నుంచో తీయరాదు. తెలుగుదేశం కులదనే పత్రికలు ప్రచారం చేసిన విధంగా దానికి భిన్నంగా ఎన్టీఆర్కు జరిగిన ద్రోహానికి సంబంధించి అంతగా ప్రచారానికి నోచుకోని కోణమొకటి ఉంది. దానిని ఇక్కడ క్లుప్తంగా ఇస్తున్నాం, అవధరించండి. తెలుగుదేశం పార్టీ అనే సినిమాకు సర్వం తానే అని ఎన్టీఆర్ నమ్మకం. అంటే కథ, చిత్రానువాదం, హీరో, దర్శకత్వం, నిర్మాత, మాటలు, పాటలు, సంగీతం అన్నీ తానేననేది ఎన్టీఆర్ విశ్వాసం. 9 నెలలపాటు 75,000 కిలోమీటర్లు ప్రయాణించి యావత్ తెలుగు జాతిలో చైతన్యం రగిల్చి కాంగ్రెస్ను చీల్చి చెండాడి తన కష్టంతో నిర్మించుకున్న కోట తన తెలుగుదేశం పార్టీ అని ఆయన విశ్వాసం. అయితే అప్పటికే చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి ఆ సొమ్ముతో సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఓ పత్రికాధిపతికి ఎన్టీఆర్కు భిన్నమైన నమ్మకం ఉండేది. తెలుగుదేశం పార్టీ అనేది తాను, తన పత్రిక మద్దతు వల్లే అంతటి ఘన విజయం సాధించాయని, అందువల్ల ఎన్టీఆర్ తనకు విధేయుడై ఉండాలనేది ఆ పత్రికాధిపతి విశ్వాసం. అయితే ఎన్నికల ప్రచార సమయంలో తాను రోడ్ల పక్కనే స్నానాలు, ప్రజలతో సహపంక్తి భోజనాలు చేస్తే వాటి తాలూకు ఫోటోలు వేసుకుని
తన ప్రసంగ పాఠాలు రాసుకుని సర్క్యులేషన్ పెంచుకున్న ఆ పత్రికాధిపతి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు ప్రత్యుపకారంగా ఎన్నో సహకారాలు, ప్రయోజనాలు పొందారనేది ఎన్టీఆర్ వాదం. పైగా స్వభావం రీత్యానే ఎన్టీఆర్ మరొకరి అదుపు ఆజ్ఞలకు లోబడి ఉండేటువంటి వ్యక్తి కాదు. ఈ విషయమై మొదట్నుంచి కొంత వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నా అవి బహిరంగం కాకుండా ఎవరికి వారే చాలా కాలం పాటు జాగ్రత్త పడుతూ వచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పంచన చేరిన చంద్రబాబును ఆ పత్రికాధిపతి మెల్లగా దువ్వడం మొదలుపెట్టారు. తన పనులన్నీ ఆయన ద్వారా కానిచ్చుకుంటూ తన పత్రిక ద్వారా చంద్రబాబును క్రమంగా పెంచుతూ వచ్చారు. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా వారు లోపాయికారిగా ఏకమైనా ఎన్టీఆర్ దానిని ఏనాడూ ఖాతరు చేయలేదు. 1989లో టీడీపీ ఓటమి అందుకు మరింత ఉపయోగపడింది. 1994 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో అప్పటికే 70వ పడిలో పడిన ఎన్టీఆర్కు వారసత్వ సమస్య వచ్చిపడింది. కొడుకులు అందివస్తారేమో అని చూసిన ఆయనకు పేరాశ ఎదురైంది. ఒక దశలో ఆయన తన వారసునిగా, రాజకీయ వారసునిగా బాలకృష్ణ పేరును కూడా ప్రకటించారు. సమర్థత విషయం పక్కకు పెడితే ఈ కులపత్రికలన్నీ ఏకమై బాలకృష్ణను అపహాస్యం చేస్తూ ఎన్టీఆర్ సంతానంలో ఎవ్వరూ ఆయన వారసత్వం స్వీకరించే అవకాశం లేకుండా నానా యాగీ చేశాయి. చంద్రబాబుకు మాత్రమే పార్టీ పగ్గాలు అందే విధంగా, అందుకు మినహా మరో దిక్కులేని విధంగా పాతతరం నాయకులను ఒక్కొక్కరిని పార్టీ నుంచి వెళ్లిపోయేట్లుగా ఆ పత్రిక పుణ్యం గట్టుకున్నది. అంటే పార్టీ వారసత్వాన్ని, ఎన్టీఆర్ వారసత్వాన్ని ఎన్టీఆర్ అభీష్టానికి వ్యతిరేకంగా ఆయనపై రుద్దే ప్రయత్నం జరిగింది. ఈ మర్మాన్ని అర్థం చేసుకునేపాటి తెలివితేటలు పురంధరేశ్వరి వంటి వారికి ఉన్నా అప్పటికే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించడం వల్ల ఎన్టీఆర్ సంతానం ఆయన రాజకీయ వారసత్వం అందిపుచ్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు 5 ఏళ్లు అధికారంలో లేనప్పుడు ఆయన ఒంటరి జీవితం ఆయనను లక్ష్మీపార్వతికి దగ్గర చేసింది. లక్ష్మీపార్వతి ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ పెట్టించి దానికి ఆయన నెలకు 3 లక్షల రూపాయలు చొప్పున కట్టిన బిల్లులే ఆయన మానసికంగా ఆమెకు ఎంత దగ్గరయ్యాడో తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇటువంటివే మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్లోని బియాండ్ న్యూస్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.